రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను షీలా. నీటి వసతి లేదు, పెద్ద పెద్ద భూస్వాములు కారు, రసాయనాల జోలికే పోరు. అయినా సంవత్సరం పొడవునా పంటలు పండిస్తున్నారు, సిరులు కురిపిస్తున్నారు. వారు వేసే పంటలు వాణిజ్య పంటలు కావు, పచ్చని పెరటి కూరల సాగు చేస్తున్నారు. అదే ఆకుకూరలు పండిస్తున్నారు. అందులోనూ ప్రతిరోజు లాభాలను పొందడమే కాదు, చుట్టుపక్కల గ్రామాలకు ఆరోగ్యకరమైన ఆకుకూరలను నిత్యం సరఫరా చేస్తున్నారు. అందుకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామానుజవరం ఆకుకూరల సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని చిన్న గ్రామం రామానుజవరం. ఈ ఊరిలో ఎటు చూసినా కూడా కంటికింపైన పచ్చదనం కన్విందు చేస్తుంది. ఏ పొలంలో చూసినా కూడా అందరికీ ఆరోగ్యాన్ని అందించే ఆకుకూరల సాగు కనపడుతుంది. అవును, ఈ గ్రామ రైతులు గత 3 దశాబ్దాలుగా ఇక్కడ పెరటి కూరల సాగును నమ్ముకుని తమ జీవనాన్ని సాగిస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో ఆడామగ, ముసలి, ముతక ఇలా ప్రతి ఒక్కరూ ఆకుకూరల సాగుని చేస్తూ ఉపాధిని పొందుతున్నారు. అందుకే గ్రామంలో ఎటు చూసినా కూడా భూమికి పచ్చని రంగేసినట్లుగా హరితవర్ణంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చుక్కకూర, పాలకూర, బచ్చల కూర, తోటకూర, చెంచల కూర, పొన్నగంటి కూర, గంజికూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర ఇలా వివిధ రకాల ఆకుకూరలను సేద్యం చేస్తున్నవారు ఇక్కడ పండిన తాజా ఆకుకూరలను పరిసర మండలాల్లోని ప్రజలకు నిత్యం సరఫరా చేస్తూ ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నారు. ఆకుకూరల సేద్యంలో ఎలాంటి రసాయనిక ఎరువులను వాడకుండా పూర్తి సేంద్రియ ఎరువులను మాత్రమే ఇక్కడ వినియోగిస్తున్నారు. ఒకరో ఇద్దరో కాదు, గ్రామ ప్రజలంతా ఎరువులకు దూరంగా ఉంటూ పంటను ప్రకృతి పరంగా పండిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని ఈ విధంగా కాపాడుతున్నారు. నిత్యం తెల్లవారుజామునే వీరి బతుకు పోరాటం ప్రారంభమవుతుంది. తోటకూరల సాగులో ఇప్పుడు రామానుజవరం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇక్కడ మేము ఒక 10 గుంటల నేలలో ఆకుకూరలు పోసుకొని బోగుతూ ఉంటాం. ఇందులో 10 గుంటల నేలలో బోర్ వేసుకొని బోగుతూ ఉంటే దాని పక్కన ఇంకా ఏరే బయట వాళ్ళని కూడా 4-5 జనాలను పెట్టుకొని వాళ్ళకు కూడా ఉపాధి ఉంటుంది. రోజుకంతా అంత ఇస్తూ ఉంటాం. ఈ కూరలు పోసుకొని బోగుతూ ఉన్నాం. ఇక్కడ ఈ 3 మండలాలకు కూడా మాకు ఈ రామజవరం గ్రామం నుంచి ఆకుకూరలు వెళ్తూ ఉంటాయి. ఈ ఆకుకూరలు పోయి ఇల్లు తిరిగి అమ్ముకొని వస్తాం. దీనికి మేము పురుగు మందులు అయ్యో కొట్టి ఏదో చేసేది కాదు. దీనికోసం చాలామంది ఒక 3 రోజులు మేము కూర అవ్వకపోతే జనాలు 3 మండలాల్లో కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు రావట్లేదని. ఇక్కడ ఎవరు చేసినా కానీ ఈ పంటలు పండించుకునే బతుకుతానికే మాకు ఫస్ట్ నుంచి 10-15 సంవత్సరాల బట్టి కూడా ఇది చేసుకొని బతుకుతూ ఉన్నాం. దానివల్ల మాకు ఇదే ఉపాధి ఉన్నది. గొర్రె పెంట కానీ గొర్రెల పెంట కానీ పోసుకునే శాస్త్రం తప్ప అదేదో పోసి ఇదేదో పోసి అయితే మందులు కొట్టి మేము సాడం. ఇక్కడ నీటి వసతి అంతగా లేదు. అయినా ఈ రైతులు వెనుకడుగు వేయకుండా బోరు వేసుకుని ఆకుకూరల సాగు చేస్తున్నారు. ఎండాకాలంలో కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు కొంత దిగుబడి తగ్గినా కూడా ఆ తర్వాత కూడా ఆకుకూరల సాగునే కొనసాగిస్తున్నారు. సంవత్సరం పొడవునా రామానుజవరంలో తాజా ఆకుకూరలు లభిస్తాయంటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ సాగయ్యే ఆకుకూరల కోసం వినియోగదారులు పోటీ పడుతూ ఉంటారు. మా ఊరోళ్ళంతా ఆకుకూరలు చాలా చక్కగా పండిస్తారు. తోటకూర, పాలకూర, సుక్కకూర, కొత్తిమీర, మరి ఇట్లా కరివేపాకు, ఇంకా గోంగూర ఇలాంటి మొదలైన కూరలు ప్రతి కూర కూడా మా ఊర్లో చాలా చక్కగా పండిస్తారు రైతులు. అయితే మేము తక్కువగా ఇక్కడికి ఈ ప్లాట్ కాడికి వచ్చి కొనుక్కుంటే మాకు చాలా తక్కువగా దొరుకుతుంది. కాబట్టి తాజా కూరలు మేము ఎప్పుడు వచ్చి కొనుక్కుంటూ ఉంటాం. వీళ్ళు ఒక బోర్ వేసుకొని ఒక 10 కుంటల నేలలో చక్కగా మందు మాకులు ఏం వేయకుండా గొడ్ల పెంటతోని పండిస్తూ ఉంటారు. చాలా చక్కగా ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. అందుకనే మేము ఎక్కువగా ఈ కూరలనే ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఆకుకూరల సాగుకు పెట్టుబడి ఖర్చులు తక్కువ, కూలీల అవసరం కూడా అంతగా లేకపోవడంతో ఆదాయం బాగానే వస్తోందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. తాజా ఆకుకూరలకు సంవత్సరం పొడవునా డిమాండ్ ఉండడంతో లాభాలు పొందవచ్చని చెబుతున్నారు.
వ్యవసాయ రంగంలో రోజురోజుకు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతోంది. వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు ఈ మార్పులకు అనుగుణంగా సాగు అలవాట్లలో కూడా మార్పు తీసుకొస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడినిచ్చే పంటల సాగు వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల రైతులు పూర్తి సేంద్రియ విధానంలో శ్రీవరి సాగును చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో అధిక లాభాలు చవిచూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వరి ప్రధాన పంట. ఈ రోజు వరకు జిల్లాలో 32,000 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగవుతోంది. అందులోనూ తుర్కపల్లి మండలంలోని రైతులు శ్రీవరి సాగులో దూసుకుపోతున్నారు. పిలుపు స్వచ్ఛంద సంస్థ ప్రోత్సాహంతో రైతులు పూర్తి సేంద్రియ విధానంలో వరి సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడుల్ని పొందుతున్నారు. సేంద్రియ ఎరువులకు బదులుగా రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమిలో ఉన్న సారం తగ్గిపోతుంది. ఖర్చులు పెరిగిపోతున్నాయి. దిగుబడి తగ్గిపోతుంది. వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదు. దీంతో రైతులు శ్రీవరి సాగు మేలు అని భావిస్తున్నారు. ఆ దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. శ్రీవరి సాగు పద్ధతుల్లో లేతనారును జాగ్రత్తగా ఎడంగా నాటడంతో వేళ్లు బాగా పెరుగుతాయి. వరి చేలో నీరు నిల్వ ఉండకుండా తడిగానే ఉండేట్లు నీటి యాజమాన్యం చేపట్టి కలుపు నివారణకు రోయేటరీ వీడర్తో నేలను కలియబెడుతున్నారు రైతులు. దీంతో భూమిలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది పోషకాలను అందించడంతో పైరు ఆరోగ్యంగా పెరుగుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుంది. ఈ శ్రీవారిలో పెట్టుకుంటే పంట బాగుంది. మాకు పిలుపు సంస్థ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ పిలకలు ఇట్లా మేము 2 కర్రలు వేస్తే 40-50 కర్రల దాకా పిలకలు వచ్చేస్తున్నాయి. వీడర్ తిప్పుకుంటే కలుపులో ఇట్లా 40 మంది 30 మంది అయ్యేది. ఇట్లా మేము ఇంటి వాళ్ళమే చేసుకుంటున్నాము. వీడర్ తిప్పుకొని నాటు పెట్టాక 15 రోజులకి వీడర్ తిప్పుకోవాలి. 3 సార్లు తిప్పుకుంటే 10 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి 3 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. దిగుబడి 30 బస్తాలు మామూలుగా వస్తే ఇట్లా వేస్తే 40-50 బస్తాల దాకా వస్తుంది. గతంలో సాధారణ పద్ధతుల్లో పంట సాగు చేసిన రైతులు ఎకరానికి ఎంత లేదన్నా 30 కేజీల వరకు విత్తనాన్ని వినియోగించేవారు. కానీ శ్రీవరి సాగు వల్ల 5 కేజీల విత్తనం సరిపోతుందని, పెట్టుబడి ఖర్చులు తగ్గటంతో పాటు కలుపు పెద్దగా లేకపోవడంతో కూలీల అవసరం కూడా ఉండదంటున్నారు రైతులు. 2 సంవత్సరాల నుంచి పిలుపు సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయవలసి సాగుతుంది. ఎప్పటినీ అదే చేస్తున్నా. మంచి దిగుబడి కూడా మంచి బాగుంది. శ్రీవరికి మన ఇతర వరికి చాలా డిఫరెంట్ ఉంది. చిక్కేతకేమో ఇప్పుడు మనము జావతి వేసేదానికేమో తక్కువ ఉంటుంది పెట్టుబడి, ఎక్కువ పెట్టుబడి వస్తుంది, తక్కువ దిగుబడి వస్తుంది. దీనికి తక్కువ వస్తుంది. దానికి సుమారు 30 నుంచి 40 బస్తాలు వస్తుంది. మనకు సుమారు 60 నుంచి 70 బస్తాలు వస్తుంది శ్రీవరి సాగు చేస్తే. నీళ్ళు తక్కువ, పెట్టుబడి తక్కువ, ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. రసాయనాల నుంచి వచ్చే ప్రమాదాన్ని గుర్తించిన రైతులు పిలుపు సంస్థ ప్రోత్సాహంతో ఆకు కషాయాలను, ప్రకృతి ఎరువులను పంట సాగుకు వినియోగిస్తున్నారు. దీనివల్ల పంట చేలల్లో పురుగు సమస్య పెద్దగా లేదని, రసాయనాలను ఒక్కసారిగా తగ్గించకుండా మెల్లమెల్లగా తగ్గిస్తూ సేంద్రియ ఎరువులకు పంట అలవాటయ్యే విధంగా రైతులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా విత్తనం మీద పెట్టే ఖర్చు బాగా తక్కువగా ఉంటుంది. 30 కిలోల విస్తీర్ణం 30 కిలోల కావాల్సినటువంటి విత్తనానికి కేవలం 2 లేదా 3 కిలోల విత్తనంతో మనం సరిగా మనం 1 ఎకరం వరకు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి 25 సెంటీమీటర్లకు వరుస క్రమంలో మనం ఈ లైన్ సోయింగ్ పద్ధతిలో మనం చేసుకున్నట్లయితే ఈ శ్రీవరి పద్ధతిలో మనకు ఎక్కువగా దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ శ్రీవరి పద్ధతిలో మనకు ఉన్నటువంటి లాభాలు తక్కువగా మనకు విత్తనం వాడడము, తక్కువగా నీటిని వినియోగించుకోవడము, తర్వాత మనకి లైన్ టు లైన్కు మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో దానివల్ల మనకు చీడపీడలు ఎక్కువగా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. తక్కువ నీటి పద్ధతిలో మనం ఈ సేద్యం చేస్తున్నటువంటి క్రమంలో వస్తున్నటువంటి కలుపును కూడా మనం ఈ వీడర్ ద్వారా, కలుపు నివారణ యంత్రం ద్వారా చేసినప్పుడు అది పచ్చిరొట్ట ఎరువుగా కూడా మనకు గ్రీన్ మెన్యూర్గా కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఈ శ్రీ పద్ధతిలో దిగుబడి ఎక్కువగా రావడానికి కలిగినటువంటి అవకాశాలు ఎక్కువగా వేరు యొక్క విస్తీర్ణం చాలా లోతుగా వెళ్ళిపోవడము, తర్వాత తీసుకోవాల్సినటువంటి పోషకాల సామర్థ్యం కూడా పెరగడము, తర్వాత దృఢత్వం అనేది ఎక్కువగా ఉండడము, తర్వాత పిలకల సంఖ్య ఎక్కువగా ఉండడము, తర్వాత వెన్ను సంఖ్య ఎక్కువగా ఉండడము, వెన్నులో ఉన్నటువంటి గింజల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం వల్ల మామూలు సేద్యంలో ఉన్నటువంటి వరి సేద్యం కన్నా శ్రీవరి పద్ధతిలో మనకు దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీవరి సాగులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవచ్చు.
విత్తనం మీద పెట్టే ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. ప్రతి 25 సెంటీమీటర్లకు వరుస క్రమంలో శ్రీవరిని సాగు చేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. చీడపీడలు ఎక్కువగా సోకవు, కలుపు సమస్య ఉండదు. వేరు విస్తీర్ణం భూమిలోకి ఎక్కువగా వెళ్లటం, మొక్క తీసుకోవాల్సిన పోషకాల సామర్థ్యం పెరగటం, దృఢత్వం ఎక్కువగా ఉండటం, పిలకలు, వెన్ను సంఖ్య, గింజల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల దిగుబడులు అధికంగా వస్తాయని అధికారులు చెబుతున్నారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీతో కంప్యూటర్లే కాదు, రోబో లాంటివి సృష్టించి సృష్టి చేస్తున్నారు. కమ్యూనికేషన్ టెక్నాలజీని మారుమూల గ్రామాలలో సైతం విరివిగా వినియోగించుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఆలోచనే కలిగింది పుంగనూరులో కొందరికి. నిత్యం అవస్థలు పడుతున్న రైతన్నలకు కమ్యూనికేషన్ టెక్నాలజీ వినియోగించి ఏదైనా చేయాలనిపించింది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ నిపుణులను సంప్రదించారు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నట్లు వారికి కలిగిన ఒక ఆలోచనతో రైతులు పొలాల్లోంచే ఆన్లైన్లో సలహాలను పొందగలుగుతున్నారు. నాట్లేస్తూ, నీరు పెడుతూ వారికొస్తున్న సందేహాలను తీర్చుకోగలుగుతున్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలమిది. ఇక్కడ వ్యవసాయమే ప్రజల జీవనాధారం. వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతం కూడా. పంటలు బాగా పండిన సందర్భాలను ఇక్కడి రైతులు చూశారు. వేసిన పంటలు నేలపాలైన చేదు అనుభవాలు కూడా వీరుకున్నాయి. మండలమంతా వ్యవసాయం మీద ఆధారపడేవారే అయినా కూడా వారి సాగు సమస్యలను తీర్చేందుకు సరిపడా వ్యవసాయాధికారులు ఇక్కడ అందుబాటులో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పొలాల్లో ఎదురవుతున్న సమస్యలకు ఎలా పరిష్కారం చూపాలి? అందుకే ధాన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు వినూత్నమైన ఆలోచన వచ్చింది. అందరికీ ఇప్పుడు సెల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రేడియో సౌకర్యం కూడా ఉంటుంది. ఫోన్లో సందేహాలను రేడియో ద్వారా తెలుసుకునే వీలు కల్పిస్తే ఒకే చోటు నుంచి ఎంతమంది సమస్యలనైనా పరిష్కరించవచ్చన్న ఆలోచన వచ్చింది. దీంతో నిపుణులను సంప్రదించారు. నాబార్డుకు ప్రపోజల్ పెట్టారు. దీంతో నిధులు మంజూరయ్యాయి. ఇంకేముంది, ఏడాది క్రితం కర్షక వాణి మొదలైంది. రైతులు తమ సమస్యలను అధికారులకు తెలియజేస్తే వారికి రేడియో ద్వారా సమాధానం దొరుకుతోంది. ఈ సౌకర్యం ఇప్పుడు సత్ఫలితాలను అందిస్తోంది. 94 FMను కమ్యూనిటీ రేడియో స్టేషన్గా కేవలం రైతుల కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు ఇదో చక్కని వేదికగా మారడంతో పొంగనూరు మండలం రైతాంగం ఈ సౌకర్యాన్ని విరివిగా వినియోగిస్తున్నారు. అంతేకాదు, ఉదయం సాయంత్రం వ్యవసాయ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రైతుల అభిరుచికి తగినట్లుగా ప్రణాళిక రచించి రూపొందిస్తున్నారు. రైతులు వ్యవసాయాధికారులకు విన్నవించిన సమస్యలపైన, ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న రాయితీలు, సౌకర్యాలు, ప్రభుత్వ పథకాలపైన ఈ రేడియోలో ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తున్నారు. ఇప్పుడు రేడియో ఎంతో ప్రయోజనకరంగా ఉందని రైతులు అంటున్నారు. ధాన్ ఫౌండేషన్ ద్వారా మనకు వచ్చి చెరువు పండ్లు, కుంట్లు, పామ్ పండ్లు, అదేవిధంగా రైతులకు సంబంధించి కొత్త కొత్త పద్ధతులు, నూతన పద్ధతులు, శ్రీవరి కానీ, టమాటాలు కొత్త పద్ధతులు కానీ ఇవన్నీ నేర్పిస్తున్నారు. ట్రైనింగ్లు కూడా ఇస్తున్నారు రైతులకు అందరికీ. రైతు సమస్యలపై ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న ధాన్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు రైతుల సమస్యలు తీరుతూ ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తూ ఉండడం, అది కూడా అన్నం పెట్టే రైతుకు బాసటగా నిలుస్తూ ఉండడం తమకు గర్వకారణంగా ఉందని చెప్తున్నారు. చాలా కార్యక్రమాలు చేపట్టినా కూడా రేడియో సౌకర్యం అన్నది అమితమైన తృప్తిని కలిగిస్తోందని పేర్కొంటున్నారు. ఈ రేడియో స్టేషను మా సంస్థ ద్వారాతో మేము కూడా బయట మదురై ఎక్కడెక్కడో తిరిగి అక్కడ ఉన్నాయంటే తమిళనాడులో మదురై నుండి మాకు కూడా ఇట్లా స్టేషన్ పెట్టాలని చెప్పని వ్యవసాయం గురించి, రైతుల గురించి, మా ధాన్ ఫౌండేషన్ గురించి కొన్ని సమస్యలు అన్ని పరిష్కారం అందరికీ బాగా తెలుస్తాయని, వ్యవసాయం గురించి ఇప్పుడు మా రేడియో స్టేషన్ నుండి కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ ఎఫ్ఎంఈలో ఒక 15-16 కిలోమీటర్ల దూరము మనకి రేడియో ప్రోగ్రాం బాగా వినిపిస్తుంది. ధాన్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పేదరిక నిర్మూలన. ఈ పేదరిక నిర్మూలన కోసం మగవారి పొదుపు సంఘాలను మొదటగా ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మగవారి పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసినది ఈ ధాన్ ఫౌండేషన్ సంస్థ. ఈ పొదుపు సంఘాల ద్వారా రుణ సదుపాయాలను కల్పించి వారి రైతుల వ్యవసాయానికి అవసరమైనటువంటి రుణాన్ని ఇప్పించి వారి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. టెక్నాలజీని వ్యవసాయానికి అనుసంధానం చేసుకునే రీతిలో కార్యక్రమాలు జరగాల్సి ఉంది. రంగాల్లో టెక్నాలజీ మిషనరీని వినియోగిస్తున్నట్లుగానే వాటిని వినియోగించుకునే రీతిలో రైతులకు అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.
పట్టుపురుగుల పెంపకంలో మల్బరీ తోటల సాగు చాలా ముఖ్యమైంది. మంచి పట్టుగూళ్లు తయారు కావాలంటే నాణ్యమైన మల్బరీ ఆకు అవసరం ఉంటుంది. అయితే కరువు ప్రాంతాల్లో మల్బరీ సాగు చేయాలంటే నీటి కొరత రైతును వేధిస్తుంటుంది. అంతేకాదు కలుపు తీయడానికి కూలీలకు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వీటి వల్ల పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు శాస్త్రవేత్తలు మల్బరీ ట్రీ ప్లాంటేషన్ అనే నూతన విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ పద్ధతి ప్రయోగాత్మకంగా విజయవంతమవడమే కాదు, రైతులు ఈ విధానాలను అనుసరిస్తూ నాణ్యమైన మల్బరీని సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ సవాళ్లను అధిగమించేందుకు పట్టు పరిశ్రమను సమర్థ ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. కరువు పరిస్థితుల్లో సెరికల్చర్ ద్వారా రైతులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే వేసవికాలంలో నీటి కొరత రైతును వేధిస్తోంది. ఈ పరిస్థితుల్లో మల్బరీ సాగు చేసిన నాణ్యమైన ఆకు ఉత్పత్తి కావడం కష్టతరమవుతోంది. అంతేకాకుండా కూలీల ఖర్చు రైతుకు అదనపు భారంగా మారుతోంది. దీంతో రైతుల కష్టాలను తీర్చేందుకు శాస్త్రవేత్తలు నూతన విధానంలో మల్బరీ సాగును ప్రోత్సహిస్తున్నారు. ట్రీ ప్లాంటేషన్ పద్ధతికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మల్బరీ తోటల సాగులో ఈరోజు ట్రీ ప్లాంటేషన్ చేపట్టడం జరిగిందండి. ట్రీ ప్లాంటేషన్ అంటే మనం మామూలుగా బయట పెంచే మొక్కలు ఎలా పెంచుతామో ఇది కూడా ఎక్కువ ఎత్తులో, అంటే సుమారుగా దీని యొక్క కాండము 5 అడుగులు ఉండేటట్లు దానిపైన కొమ్మలు వచ్చే విధంగా చేసుకోవడం వల్ల ఈ యొక్క మనం మల్బరీ యొక్క ఆకు నాణ్యతను పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ ట్రీ ప్లాంటేషన్ను రైతులు ఎక్కువగా ప్రముఖంగా తోడ్పాటు అందివే కాకుండా సాగు చేస్తున్నారన్నమాట. అందులో ముఖ్యంగా మనం ఈరోజు ట్రీ ప్లాంటేషన్ చేయడం వల్ల ఈ యొక్క ముఖ్యంగా ప్రముఖంగా చెప్పాలంటే లాభాలు వచ్చేసి మల్బరీ తోటల్లో వచ్చేసి అంతర్ వ్యవసాయం చేయడం చాలా ఈజీ అవుతుంది. అంటే ఇంటర్ కల్టివేషన్ అది ఏ రకంగా అంటే మనం మెకనైజేషన్ పద్ధతులు వాడడం వల్ల ఇది దీంట్లో అంతర్ వ్యవసాయం ఈజీ అవుతుంది. అదే కాకుండా మనం కలుపు చేయడం ఇటువంటి పనులు చేయడం కోసం కూలీలను ఎంగేజ్ చేసినట్టయితే చాలా ఎక్కువ మొత్తంలో మనం కాస్ట్ పెట్టాల్సిన అవకాశం ఉంటుంది. ఈ రకంగా కూలీలను ఎక్కువ మొత్తంలో మనం పెట్టడం వల్ల పట్టుపురుగుల పెంపకంలో ఈ యొక్క ఖర్చు పెరగడం వల్ల ఆదాయం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ట్రీ ప్లాంటేషన్ లో భాగంగా మనం ట్రీ ప్లాంటేషన్ రైతులు ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ ట్రీ ప్లాంటేషన్ చేయడం వల్ల ముఖ్యంగా ఆకు నాణ్యత బాగా వస్తుందండి. ఆకు నాణ్యత రావడం అంటే దీనికి ఎందుకంటే ఈ కాండం అనేది లోపలికి వేరు వ్యవస్థ లోపలికి చొచ్చుకొని పోవడం వల్ల నీటి పారుదల నీళ్లు బాగా తీసుకొని సంగ్రహించే శక్తి ఎక్కువగా ఉండడము, అదేవిధంగా పోషక పదార్థాలు కూడా తగు స్థాయిలో మొక్కకు అందడం వల్ల సరైన సమయంలో ఆకు అందడం వల్ల దీని యొక్క ఆకు నాణ్యత కూడా బాగా ఉంటుంది. ఈ ట్రీ ప్లాంటేషన్ లో ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడైతే మనం ఆకు నాణ్యత వస్తుందంటే ఎప్పుడు వస్తుందో అటువంటి సందర్భంలో మన పట్టుపురుగుల పెంపకంలో విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. పట్టుపురుగుల పెంపకంలో ముఖ్యంగా మల్బరీ తోటల సాగు ముఖ్యమైంది. మల్బరీ యొక్క నాణ్యత ద్వారానే పట్టుపురుగుల పెంపకంలో విజయాన్ని సాధించవచ్చు. ట్రీ ప్లాంటేషన్ విధానంలో మామూలుగా పెరిగే మొక్కల్లా కాకుండా ఎక్కువ ఎత్తులో, అంటే మొక్క కాండం సుమారు 5 అడుగులు ఉండే విధంగా దానిపైన కొమ్మలొచ్చేలాగా మల్బరీ చెట్లు పెంచుతారు. దీనివల్ల ఆకు నాణ్యతను పెంచుకునే అవకాశం ఉంటుంది. వేప, చింత ఇతర చెట్లలాగే నీటి ఎద్దడిని తట్టుకుని పంట ఉత్పత్తులు అందించినట్లుగానే మల్బరీని కూడా వృక్ష పద్ధతిలో పెంచవచ్చు. దీనివల్ల తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. సాధారణంగా సాలు పద్ధతి, జోడుసాళ్ల పద్ధతి, పోలార్ పద్ధతుల్లో మల్బరీ సాగు అవుతుంది. ఈ విధానంలో ఎక్కువ మొత్తంలో నీరు అవసరమవుతుంది. వారానికి 1-2 సార్లు నీటిని అందించాల్సి ఉంటుంది. అయితే ట్రీ ప్లాంటేషన్ పద్ధతిలో 15 రోజుల వరకు నీరు ఇవ్వకపోయినా కూడా మొక్కకు ఎలాంటి సమస్య రాదు. భారీ వర్షాలు కురిసిన మొక్క అడుగు భాగంలో ఆకులుండవు కాబట్టి ఆకు పట్టిపాలు కాకుండా చూసుకోవచ్చు. వృక్ష పద్ధతిలో 4 అడుగుల లోతున గుంతలు తీసుకుని 6 నెలల వయసున్న నర్సరీ మల్బరీ మొక్కను నాటాలి. మొక్కల మధ్య 10 అడుగుల దూరాన్ని పాటించాలి. నీటి వసతి తక్కువగా ఉంటే డ్రిప్ పద్ధతిలో నీటి తళ్ళు ఇవ్వాలి. గుంతలో పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్తో పాటు జనుము, జీలుగ, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట పైర్ల ద్వారా భూసారాన్ని పెంచుకోవచ్చు. 3 ఏళ్ల తర్వాత ఒక్కో చెట్టు నుంచి ఒక గొడ్డును మెప్పుకోవచ్చు. మొదటి సంవత్సరం మాత్రమే పెట్టుబడులు కొంత ఎక్కువగా ఉంటాయి. రాను పెట్టుబడులు బాగా తగ్గుతాయి.
3.5 అడుగుల ఎత్తు తర్వాత చెట్టును వృక్షంలాగా మార్పు చేసుకుని పురుగుల పెంపకాన్ని చేపట్టాలి. కోలార్ పద్ధతులు అయితేనేమి, మనం మామూలు ప్రస్తుతం రైతులు పెడతాం 3x3 పద్ధతి అయితేనేమి, జోడుసార్ల పద్ధతులు అయితేనేమి, ఇక రకరకాల పద్ధతులు అయితే వచ్చేసి నేను ప్రతిరోజు ఎక్కువ మోతాదులో నీళ్లు పెట్టాల్సి వస్తుంటుంది. ప్రతి వారానికి 1-2 సార్లు నీళ్లు పెట్టాల్సి వస్తుంటుంది. కానీ ఈ ట్రీ ప్లాంటేషన్ చేయడం వల్ల 10-15 రోజులు నీళ్లు పెట్టకపోయినా మొక్కకి ఎటువంటి ప్రాబ్లం రాదు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వర్షం ఎక్కువ ఉన్నప్పుడు మామూలు ప్రస్తుతం వాడుకలో ఉన్న రైతులు చేసే పద్ధతులు అయితే దీనిలో వర్షం నీరు ఎగరడం వల్ల ఆకులు మట్టి పడడానికి అవకాశం ఉంటుంది. అటువంటిది కూడా దీనిలో మినిమైజ్ చేయడం జరుగుతుంది. ఈ ట్రీ ప్లాంటేషన్ వల్ల ఎక్కువగా వైడర్ స్పేసింగ్ ఉండడం వల్ల ఆకులు అంతగా తొందరగా పండు పారిపోయేదానికి అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట. ఇలా రకరకాలుగా ప్రయోజనాలు ఉండడం వల్ల మనం ఈ రోజు రైతులు వచ్చేసి ఈ ట్రీ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా దీంట్లో ఆధునిక భావతము సైంటిఫిక్ గా చేయాలనే ఉద్దేశంతో పాదు పద్ధతులు చేసి అంటే పిట్స్ కి ప్రతి మొక్క చుట్టూ మనం పిట్స్ అరేంజ్ చేసుకొని దాంట్లో ఎరువులు ఇవన్నీ సమగ్రంగా మనం చేయగలిగితే దీంట్లో ఈ ట్రీ ప్లాంటేషన్ లో మనకి ఎక్కువగా దిగుబడి రావడమే కాకుండా ఆకు నాణ్యత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనము పట్టుపురుగుల పెంపకంలో మంచి దిగుబడిని సాధించడము, మన పట్టు పరిశ్రమలో అధిక లాభాలు పొందడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంటుంది. మల్బరీ తోటల్లో అంతర పంటల సాగును కూడా చేసుకోవచ్చు. అదే కాకుండా కలుపు పెద్దగా ఉండకపోవడంతో కూలీల ఖర్చు మిగులుతుంది. అంతేకాదు ఆకు నాణ్యత బాగా ఉంటుంది. చెట్టు కాండంలోని వేరు వ్యవస్థ భూమిలోకి చొచ్చుకుపోవడం వల్ల నీటిని సంగ్రహించే శక్తి మొక్కకు అధికంగా ఉంటుంది. పోషక పదార్థాలు కూడా మొక్కకు సమపాళ్లలో అందుతాయి. ఆకు నాణ్యత ఎంత బాగా వస్తే పట్టుపురుగుల పెంపకంలో అంత లాభాలు పొందొచ్చు. 4 పొడవు 4 వెలుపల ఉండే విధంగా గుంతలు తయారు చేసుకొని అందులో అదేవిధంగా 4 అడుగుల లోతుకు గుంత తీసుకొని అందులో మినిమము 10 గంపల పశువుల ఎరువు అంటే పేడ ఎరువు ఇటువంటివన్నీ దాంట్లో గుంతలు వేసి మనం తెచ్చుకున్న శాప్లింగ్స్ను అంటే మొక్కలను ఇందులో నాటి మనము ఈ రకంగా చేసుకోవచ్చు. ఈ ట్రీ ప్లాంటేషన్కి ఎటువంటి కొత్త వెరైటీ ఏం అవసరం లేదండి. మనం ప్రస్తుతం సాగు చేస్తున్న B1 వెరైటీ సరిపోతుంది. ముఖ్యంగా ఈ పద్ధతిలో చేయడం వల్ల, ఈ రకంగా పాదు పద్ధతిలో చేయడం వల్ల, అదేవిధంగా అందులో ఎరువులు ఇవన్నీ వేసుకోవడం వల్ల పోషక పదార్థాలన్నీ ఆ పిట్టు లోపలికి ఉండి పోషక పదార్థాలు సమృద్ధిగా మొక్కకు అందడానికి అవకాశం ఉంటుంది. ల్యాబ్లో ట్రీ ప్లాంటేషన్ ద్వారా పెరిగిన ఆకు నాణ్యతను పరిశీలించారు శాస్త్రవేత్తలు. మామూలు పద్ధతిలో పెంచిన ఆకు యొక్క నాణ్యత కంటే ఇందులో నాణ్యత ఎక్కువగా ఉందంటూ గుర్తించారు. ఆకులో తేమ కూడా అధికంగా ఉందని చెప్తున్నారు. ట్రీ పద్ధతి కోసం కొత్త వెరైటీలేమీ అవసరం లేదని, అందరూ పండించే B1 వెరైటీ ఉంటే సరిపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్కారం.